హలో బడీస్, అందరూ బాగున్నారా? ఇలా బెంగళూరులో 2 డేస్ చిల్ అవుదామని చెప్పి ఫస్ట్ డే వండర్లాకి అయితే వచ్చేసాము. వండర్లాకి రాగానే నా ఎక్సైట్మెంట్ అయితే పీక్స్ అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదేదో వండర్లా బ్యాంబా అంట. అసలు ఎలా ఉంటుంది? ఓకే, రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయాలంటే వార్మప్ కావాలి కదా, అందుకోసం ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకున్నా. తర్వాత ఎక్స్ప్రెసో అంట. ఎక్స్ప్రెసో అంటే ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకున్నా. తర్వాత అర్థమైంది, మన చిన్నప్పుడు జాతరలో కప్స్ ట్రైన్స్ ఎక్కేవాళ్ళం కదా, సేమ్ అలానే ఉంది. అసలు భయం ఏం లేదు, ఊరికే చిల్డ్రన్ అయిపోవచ్చు అనమాట, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత కార్ డ్రైవింగ్. నార్మల్ కార్స్ నేను డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ పక్కా, అందుకే ఈ టాయ్ కార్స్ డ్రైవ్ చేసి ఆ వైబ్ని ఎంజాయ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఫ్లాష్ టవర్ అంట. కొన్ని చోట్ల ఈ గ్రావిటీ అని కూడా అంటున్నారు. సర్లే ఎలా ఉంటుంది, పైకి వెళ్ళి కిందకు వస్తుంది సర్లే అని చెప్పి ఎక్కాము. పైకి వెళ్ళాక మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది. అదేవిధంగా భయం కూడా లైట్గా, అమ్మో ఇక్కడి నుంచి పడిపోతే ఏమైపోతాం, ఆ లైట్ సెన్సేషన్ అయితే ఉంది. అలా 2-3 మినిట్స్ అప్ డౌన్ అయ్యింది. ఎంజాయ్మెంట్ అయితే సూపర్. కొంచెం భయం వేసింది, కానీ ఓకే, రైడ్స్ ఎంజాయ్ చేయాలిగా, అందుకే వదిలేసాం. ఆ తర్వాత వేవ్ రైడర్ అంట. ఇది కూర్చుని కాదు, నుంచునే ఉంటాము. ఫుల్ పైకి కిందకి రౌండ్ సర్కిల్స్, అచ్చం వేవ్స్ లాగా అలా అవుతూ ఉంది. నుంచుని ఉండేసరికేమో సిట్టింగ్లో మనకి ఉండే కంఫర్ట్ వేరు, నుంచుని అట్లా మొత్తం గిరగిర తిరుగుతుంటే ఒక 2 మినిట్స్కి ఆపేయండ్రోయ్ అన్న ఫీల్ వచ్చింది. కానీ స్మైల్ ఇస్తూ ఉన్నాం, ఎందుకంటే పెద్ద ఫోజ్ ఇచ్చి రైడ్ ఎక్కాం కదా, అందుకని. ఆ తర్వాత ఈ కప్స్ ఏంటంటే ఓన్లీ సర్కిల్ కాదు ఫ్రెండ్స్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. భలే ఉంది. కానీ ఎంజాయ్మెంట్ థ్రిల్లింగ్ అయితే ఫ్రెండ్స్తో వస్తే ఇట్లాంటి రైడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీకు కుదిరితే. ఇందాక నేను స్టేట్మెంట్ పాస్ చేశాను కదా ఫ్రెండ్స్, లైక్ నుంచునుంటే కంఫర్ట్ ఉండదు, కూర్చుంటే కంఫర్ట్ ఉంటుందని. కంపేరెడ్ టు వేవ్ రైడర్ ఇదే కొంచెం టఫ్ ఉంది. ఈ కప్స్ది ఈ రైడ్ అయిపోయిన తర్వాత రైల్ క్యాస్టర్, రికాయిల్ అన్న రైడ్కి వెళ్ళాము. నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం ఆపేయండ్రోయ్ అని అంటాడే, ఆ రైడే ఫ్రెండ్స్. కాకపోతే మూవీలో చూపించినట్టుగా నాకు అంత భయమేం అనిపించాల. ఓకే, గుడ్, బాగుంది. రైడ్ అనేది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అంత భయపడిపోయే అంత లేవు. ఆ తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయాము. వాటర్ గేమ్స్ ఫుల్ ఎంజాయ్ చేసాం, బట్ క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ డే మేము మైసూర్ ప్లాన్ చేసుకున్నాం. మైసూర్కి వెళ్ళే దారిలోనే ఈ పయానా అనేది ఉంది. పయానా కన్నా ముందు మేము ఆదిరంగం టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది స్పిరిచువల్ అండ్ డివోషనల్ మూడ్ కదా, ఫొటోస్ ఆర్ వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయాల. ఈ పయానా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ కార్ లవర్స్ అనమాట. ఇక్కడ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పుడు వరకు ఏమేమి కార్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ ఏంటివి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఫుల్ ప్లెజర్డ్గా ఉన్నాయి అన్నమాట. నాకు అసలు కార్స్ గురించి ఐడియా లేదు, బట్ ఇక్కడ చూస్తే అబ్బాయి ఇన్ని మోడల్స్ ఉంటాయా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ప్రెజెంట్ ట్రెండింగ్ కన్నా మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులే ఇంత మంచి కార్స్ వాడారా, ఇంత మంచి మోడల్స్ ఉన్నాయా అనిపించింది. ఇట్లా మోర్ దాన్ 100 అనేది నాకు అసలు కౌంట్ కూడా తెలీదు, చాలా ఉన్నాయి, కౌంట్ కూడా చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి 2 ఫ్లోర్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో కార్స్ ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇట్లా మన ప్రీవియస్ డేస్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళే మనకన్నా బెటర్ డిజైనింగ్ ఐటమ్స్ అనేవి కొత్తగా. ఇప్పుడు ఏదో మోడ్రన్ కల్చర్, మోడ్రనైజ్డ్ అని అంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్న థింగ్స్ కన్నా పూర్వమే చాలా బాగున్నాయి. ఇక్కడ ఓల్డ్ క్లాక్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, కెమెరాస్ కానీ, ఫిలిం డైరెక్టరీ ఎలా ఉండేదని కానీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. ఆ తర్వాత కరెన్సీ గురించి ఉంది. ఆల్ ఓవర్ అన్ని కంట్రీస్లో ఏ కరెన్సీ అనేది రన్ అవుతుంది, మనం ప్రీవియస్గా ఏ కరెన్సీ యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడు ట్రెండ్ అయ్యే కరెన్సీ ఏంటి, అసలు వీటి మీద నాకు కొంచెం కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్. సో క్యాప్చర్ చేసా, చూడండి. తరువాత మేము శాండ్ మ్యూజియం అని చెప్పుంది, దానికి వచ్చాము. శాండ్ మ్యూజియం అయితే అల్టిమేట్. అసలు మనం మట్టేగా అని అనుకుంటాము, బట్ ఆ మట్టితోనే ఎంత క్లియర్గా, ఎంత బాగా డిజైన్ చేశారో. ఆర్కిటెక్ట్ ఎవరో కానీ సూపర్ ఫ్రెండ్స్. మనం అనుకున్న టాలెంట్కి వావ్ వీఆర్ గ్రేట్ అనుకుంటాం, బట్ ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు అర్థమయ్యిద్ది మనకి తెలియని టాలెంట్స్ చాలా ఉన్నాయి,
మనం ఆఫ్టర్ ఆల్ అని. చూసారా ఫ్రెండ్స్, అన్ని బొమ్మలు ఉన్నాయి చాలా క్లియర్గా, మనుషుల బొమ్మలు, ఆ తర్వాత యానిమల్స్, తర్వాత డెవిల్స్ ఫొటోస్, ఇవన్నీ కూడా చాలా క్లీన్గా మైన్యూట్ థింగ్స్ని కూడా చాలా క్లియర్గా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇటేపు చూస్తే ఫ్రెండ్స్, చిన్నవి మనం ఆల్చిప్పలని చెప్పి, ఫిషెస్ అని చెప్పి, రిప్టైల్స్, ఇవి కూడా అసలు నేను అక్కడ ఉన్నప్పుడు క్యాప్చర్ చేయలా, బట్ వీడియో తీసిన దాన్ని మళ్ళీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను అన్ని బొమ్మలు చూసానా, నేను అంత ఆర్కిటెక్ట్ని చూసానా అని. ఎంత బాగుందో. ఇటేపు వచ్చేసరికి యానిమల్స్, లయన్, మన చింపు, తర్వాత ఎలిఫెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు, సూపర్. దీని తర్వాత మేము పర్ల్ మ్యూజియంకి వెళ్ళాం. దాని ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. పర్ల్స్, శంఖాలు, ఆల్చిప్పలు, సముద్రం నుంచి మనకి ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ ఉంది ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ చాలా బాగున్నాయి. అవి నా కళ్ళతో క్యాప్చర్ చేశాను అనమాట, అందువల్ల ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోయా. ఇంకా ఎక్వేరియం థింగ్స్ అవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత మేము మైసూర్ జూకి వెళ్ళిపోయాం. మైసూర్ జూ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఆ టిక్టాక్స్, రీల్స్ తీసుకునే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఈ జూలో ఫస్ట్ మేము టైగర్ని చూసాము. టైగర్ మేము ఒక బిల్డింగ్ నుంచి చూసాము, పైన గ్లాసెస్ అలా ఉన్నాయి. ఈ జూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ యానిమల్ కూడా ఒకటిని ఎంటర్టైన్ చేయాలని లేదు, దాని పని అది చూసుకుంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యానిమల్స్ అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత యానిమల్స్ నార్మల్ మనం మూవీస్లో వాటిలో చూస్తూనే ఉంటాంగా, సేమ్ అలానే ఉంది. చాలా యానిమల్స్ని చూసాము, అంటే కొన్ని క్యాప్చర్ చేసాం, కొన్ని క్యాప్చర్ చేయలేదు. కొన్ని యానిమల్స్ అసలు బయటికే లోపల ట్రీస్ మధ్యలో, డెన్ లోపల అలా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఖడ్గమృగం, అది అలా ఉంది. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, అందువల్ల కొంచెం అవి కూడా లేజీగా ఉన్నాయన్నమాట. మేము ఓన్లీ జిరాఫీ, డీర్, ఖడ్గమృగం, లైన్, టైగర్ని చూసాము. కొన్ని క్యాప్చర్ అయినాయి, కొన్ని క్యాప్చర్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి, లైక్ నాట్ ఓన్లీ యానిమల్స్, బర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ బర్డ్స్కి వెళ్ళే ప్లేస్లో కొన్ని పిక్స్ తీసుకోవటానికి స్పాట్స్ అయితే ఉన్నాయి. వీ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్. కపుల్ పోజెస్ ఇవ్వడానికి కొన్ని స్పాట్స్ ఇలా ఉన్నాయి. ఆ తర్వాత మనం రెప్టైల్స్ స్టేస్కి వచ్చేసాం. రెప్టైల్స్ అసలు మనకు కనిపించట్లేదు, మేమే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుని చూడాల్సి వచ్చింది. చాలా టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, చాలా స్నేక్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటికి రావట్లే, లోపల ఉన్నాయి. దెన్ వీ వెంట్ టు మైసూర్ ప్యాలెస్ విచ్ ఈస్ ఫేమస్ ఇన్ మైసూర్. మైసూర్ అంటే మైసూర్ పాకే కాదు, మైసూర్ ప్యాలెస్ కూడా అనమాట. ఇక్కడ అవుటర్ వ్యూ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇటేపు వచ్చేసరికి సైడ్ మైసూర్ ప్యాలెస్ సైడ్ బిల్డింగ్స్ అవి. లోపల అయితే ఎన్ని రూమ్స్ ఉన్నాయో, ఆర్కిటెక్ట్ అయితే సూపర్ ఉంది, రాజుగారు. ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, ప్రీవియస్లో అంత బాగుండేది డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ. మొత్తం 1 అవర్లో మేము మైసూర్ ప్యాలెస్ మొత్తం చుట్టేసాం ఫ్రెండ్స్. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాము. అక్కడ ఫుల్గా ఆడుకుని ఎంజాయ్ చేసి నైట్ వాటర్ షో చూసి ఇంకా బ్యాక్ టు బెంగళూరు అనమాట. ఇవే కాకుండా చాముండి బెట్టకు కూడా వెళ్ళాం. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, దట్ ఈస్ ద బెస్ట్ డివోషనల్ ప్లేస్ ఇన్ మైసూర్. ఒక డివోషనల్ మోడ్లో, అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ మోడ్లో ఈ వీకెండ్ అయితే ఫ్యామిలీతో ఫుల్గా స్పెండ్ చేశాము. అండ్ విజిటింగ్ ప్లేసెస్ కూడా చూసాము. ఐ థింక్ మైసూర్లో చాలా ప్లేసెస్ వరకు మేము కవర్ చేసాము అనుకుంటున్నాము, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. బాయ్.